వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు మల్లేపల్లిలో నేడు శిక్షణ కేంద్రాలకు రేవంత్ శంకుస్థాపన. బీహార్ రాష్ట్రంలోని అరారియాలో తాజాగా షాకింగ్ ఘటన. రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నుల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలను బుధవారం ఆయన స్వీకరించారు. అనంతరం శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏఓ పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు మంత్రి పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, మిట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తన సపోర్ట్ ఉంటుందని, నియోజకవర్గంలో తనదైన మార్క్ అభివృద్ధిని చేసి చూపిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. చేయాలని మన ఎమ్మెల్యే గారిని వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. సంగా రోషన్ కుమార్ ఎమ్మెల్యే గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మనందరం కూడా ఆయనతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఆసుపత్రిలో అయితే వారిని మా యొక్క కమ్యూనిటీ లీడర్ అమలరాణి గారు దుస్సాలువాతో ఆయన సత్కరించి ఆయన చేస్తున్న సేవలను గారు, అదేవిధంగా అర్చన గారు మెమంటాను అందజేయమని ఆమెను మన అడ్మినిస్ట్రేటర్ గారు సిస్టర్ సింధు గారు వచ్చి సార్ గారికి అందజేయమని అడుగుతున్న సిస్టర్ సింధు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మరి ఆసుపత్రి సందర్శన చేస్తారు. వారితో కలిసి కొంతమంది వెళ్ళొచ్చు. మరి గౌరవనీయులైన సొంగ రోషన్ కుమార్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందజేస్తున్నాము. మా నిర్మల హాస్పిటల్ సిబ్బంది తరఫున, మా సిస్టర్స్, డాక్టర్స్, ఇతర సిబ్బంది అందరి తరఫున రోషన్ కుమార్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మీ రాక మాకు ఎంతో ఆనందకరము. మీరిచ్చిన ఆ యొక్క భరోసాకి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. నమస్కారం. ఈ రోజున ఉన్నటువంటి
మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిస్టర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అలాగే అసోసియేట్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎటువంటి హెల్త్ కావాలి కూడా మరి మేము నాయకులుగా ముందు వారికి సపోర్ట్గా ఉండమని పాటిస్తూ మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన రెండు హాస్పిటల్ సిస్టర్స్కి, మేనేజ్మెంట్కి, డాక్టర్స్కి, నర్సెస్కి, అదర్ స్టాఫ్కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ చాలా వందనాలు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. పోయిన 1970 సంవత్సరాలు, 70 నుంచి మేము ఇక్కడ సర్వీస్ చేస్తూనే ఉన్నాము. అందరి ప్రయత్నం వల్ల, మీ అందరి సహాయాల వల్ల ఇప్పుడు మనకి ఇలా పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ కట్టడానికి దేవుడు దీవించారు మమ్మల్ని. ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి మన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా Management, doctors, nurses, ఇంకా అదర్ అసిస్టెంట్స్ కి విషెస్ చెప్తున్నాను. ఇంకా మీరు ఇలాంటి చాలా ఓపెన్ చేసి ప్రజలకు ఇంకా సర్వీస్ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు అగైన్. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, గుమ్మడి ప్రసాద్ గారు, మా కమ్యూనిటీ లీడర్ అమలరాణి గారు, మా అడ్మినిస్ట్రేటర్ అర్చన గారు, అదేవిధంగా మా సిస్టర్ బిందు గారు మాట్లాడిస్తారు. ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన గావించి దేవాది దేవుని మన మధ్యకు ఆహ్వానించుకుందాము. చాలా ఆవశ్యకమైనది. అటు మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్స్ అన్ని సేవలు ఇక్కడ ఉన్నాయి. రేడియాలజీ, కార్డియాలజీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. కార్డియాలజీ మెడికల్ కేర్ సర్వీసెస్, ఐసీయూ, న్యూరాలజీ సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రంగారెడ్డిలో ఇంత పెద్ద హాస్పిటల్ ఇంకా 15 డేస్లో రావడం నిజంగా మన అదృష్టాన్ని భావిస్తుంది. ఇంత మనకి ప్రొవైడ్ చేసిన బిందు మేడంకి నా ధన్యవాదాలు. చేసిన మేనేజ్మెంట్, డాక్టర్స్, నర్సెస్, ఇంకా అదర్ అసిస్టెంట్స్ కి విషెస్ చెప్తున్నాను. బీహార్ రాష్ట్రంలోని ఆరారియాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి సిక్తీలో బక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కుప్పకూలింది. బక్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి త్వరలో ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా అంతకుముందే కోట్లతో నిర్మించిన వంతెన కూలిపోయింది. సిక్తీ బ్లాక్లోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో పడారియా వంతెనను నిర్మించారు. మంగళవారం వంతెనకు చెందిన 3 పిల్లర్లు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తుంది. बकरा नदी का पुल चला गया, देखिए हवा भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। पहली बार देख रहे लाइव में, पहली बार में आप पोली को पुल देखिए 1 साल में नहीं हुआ था, इसको बनने से देखिए टूट गया। ये थोड़ा सा पानी आया नदी में और ये देखिए पूरा टूट गया है।
और निकाल बाहर जोन को निकाल लो अपना चैन वाला बहुत ही ये जब बात नहीं हम सब करेंगे वो करे जाते ला 5 किलो रखने तक नहीं क्यों होता